రాష్ట్రంలో రాజకీయ గొరిల్లా వార్ఫేర్ జరుగుతోందన్నారు సీఎం వైఎస్ జగన్. స్పందన కార్యక్రమంలో భాగంగా పోలీసు అధికారులతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గొళ్లలో రాజకీయ దురుద్దేశాలతో జరుగుతున్న దాడులను కొంతమంది సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 లాంటి మీడియా సంస్థలు వాటిని అదే పనిగా ప్రసారం చేస్తున్నాయని అన్నారు. ఇంటింటికి సంక్షేమ ఫలాలు అందిస్తుంటే జీర్ణించుకోలేని కొన్ని శక్తులు తట్టుకోలేక దొంగ దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నాయని ఆయన అన్నారు. గొరిల్లా వార్ఫేర్ జరుగుతూ ఉంది. రాజకీయ గొరిల్లా వార్ఫేర్. సో సంథింగ్ వెరీ వెరీ న్యూ. ఇన్ఫ్యాక్ట్ పోలీసులు అంటే మామూలుగా దొంగతనాలు ఎక్కడైనా జరిగితే వాళ్ళని పట్టుకునే దానికోసం పోలీసులు ఉంటారు అని చెప్పి అనుకునే పరిస్థితి నుంచి పోయి, పోలీసులు అనేవాళ్ళు ఇప్పుడు గుడులలో ఎవడో ఇంటెన్షనలీ విగ్రహాలను రాజకీయ ఉద్దేశాలతో, దురుద్దేశాలతో ఎవరూ లేని ప్రదేశాలలో ఎవరు అర్ధరాత్రి పూట, అపరాత్రప్పుడు అందరూ పడుకున్నాక ఎవరు లేని టైంలో తక్కువ జనాభా ఉన్న ప్రదేశాల్లో ఉన్న గుడులు లో అదే పనిగా వెళ్ళి ఇంటెన్షనలీ పగలగొట్టింది సోషల్ మీడియాలో మళ్ళీ అప్లోడ్ చేయడం, దాన్ని మళ్ళీ అన్ఫార్చునేట్లీ రాజకీయ దురుద్దేశంతో, వెస్టెడ్ ఇంట్రెస్ట్తో ఉన్న మీడియా, ఈనాడు కానీ, ఆంధ్రజ్యోతి కానీ, టీవీ5 కానీ, ఇటువంటి వాళ్ళు అదే పనిగా దాన్ని పబ్లిసైజ్ చేయడం, దాన్ని ఉద్దేశించుకొని ప్రతిపక్షంలో ఉన్న రాజకీయ పార్టీలు బికాస్ సంక్షేమం బాగా జరుగుతూ ఉంది, అభివృద్ధి బాగా జరుగుతూ ఉంది, రాష్ట్రంలో అందరూ సంతోషంగా ఉన్నారు, మరీ ముఖ్యంగా గ్రామ సచివాలయ వ్యవస్థ వల్ల, వాలంటీర్ వ్యవస్థ వల్ల ఇంటింటికి సంక్షేమ ఫలాలు బాగా అందుతూ ఉన్నాయి, ప్రతి అక్క చెల్లెమ్మ సంతోషంగా ఆనందంగా ఉంది అన్నది జీర్ణించుకోలేక, తట్టుకోలేక, రాజకీయంగా ఎదుర్కోలేక, రాజకీయంగా దొంగ దెబ్బ తీసే దిశగా అడుగులు వేస్తూ, చివరికి దేవుడంటే కూడా భయము లేకుండా, దేవుడంటే కూడా భక్తి లేకుండా, దేవుడి గుడులలో విగ్రహాలను కూడా ధ్వంసం చేసి దాని ద్వారా ప్రభుత్వానికి చెడ్డ పేరు తెప్పించి దాని ద్వారా లబ్ధి పొందాలి రాజకీయంగా అని చెప్పి ఆలోచనలు చేసే దిక్కుమాలిన స్థాయిలోకి రాజకీయ వ్యవస్థ దిగజారిపోయింది. సో ఇటువంటి నేరాలను కూడా పోలీసులు పరిగణలోకి తీసుకోవాల్సిన అన్యాయమైన యుగంలో మనం ఉన్నాం. That is where unfortunately the plight of the state is. But since these things are anyway happening because with a malified intent, so వీళ్ళను కూడా మనం జాగ్రత్తగా మానిటర్ చేయాలి. ఇన్ఫ్యాక్ట్ సీసీ కెమెరాలు ఎన్ని పెట్టాము అని చెప్పి చూస్తే, I just got this report. 36,000 సీసీ కెమెరాలు ఇప్పటికే గుళ్ళల్లో మనం పెట్టాం. ఫస్ట్ టైం అసలు మన ప్రభుత్వం ఇంతకుముందు గుళ్ళల్లో సీసీ కెమెరాలు పెట్టాల్సిన అవసరం లేని పరిస్థితి నుంచి 36,000 సీసీ కెమెరాలు పెట్టి రక్షించుకునే కార్యక్రమం చేస్తా ఉన్నాం. గుళ్ళను గోపురాలను రక్షించుకునే కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. అంటే ఎంత దారుణమైన పరిస్థితులకి రాజకీయ వ్యవస్థ దిగజారిందని చెప్పడానికి ఇది. 36,000 CC cameras have been installed, and yet ఇన్ని ఇన్స్టాల్ చేసినా కూడా ఎన్నని ఇన్స్టాల్ చేస్తాం, ఎక్కడని ఇన్స్టాల్ చేస్తాం? అంత దారుణమైన పరిస్థితులకి రాజకీయ వ్యవస్థ దిగజారిపోయింది. బట్ హ్యావింగ్ సెడ్ దిస్, we need to be vigilant. ఈ గొరిల్లా వార్ఫేర్, రాజకీయ గొరిల్లా వార్ఫేర్ను కూడా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. మతాలకు సంబంధించి మత సామరస్యం గురించి మాట్లాడే మాటలు పబ్లిసైజ్ కావాలి. మతాల మధ్య ద్వేషాలను, కులాల మధ్య ద్వేషాలను పెంచే కార్యక్రమం చేయాలి అని చెప్పి ఆలోచనలు చేసే వాళ్ళ మీద దయచేసి గో వెరీ స్ట్రిక్ట్, టేక్ వెరీ అఫర్మేటివ్ యాక్షన్ ఆన్ దెమ్. డు నాట్ లీవ్ ఎనీబడి, డు నాట్ స్పేర్ ఎనీబడి. అసలు ఎవరైనా కూడా ఏదైనా ఇట్లాంటివి జరిగితే ఖండించాలి, మత సామరస్యం పెంచే విధంగా మాట్లాడాలి. కానీ
అలా కాకుండా మతాల మధ్య చిచ్చు పెట్టాలని, అలా కాకుండా ఈ రాజకీయ లబ్ధి పొందాలని చెప్పి ఇటువంటి ఘటనలతో ఆలోచనలు కార్యక్రమాలు చేసే దిశగా అడుగులు వేస్తే మాత్రం దే షుడ్ బి థాట్ అ లెసన్. చాలా చాలా సీరియస్గా మీ అందరికీ కూడా ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఆల్ ఆఫ్ యూ టు టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. అటువంటి అన్యాయమైన పనులు ఎవరైనా చేసే పరిస్థితి ఉంటే మాత్రం ప్లీజ్ డు నాట్ స్పేర్ ఎనీబడి, టేక్ అట్మోస్ట్ కేర్ ఆన్ దిస్. మెసేజ్ కూడా ఎక్కడైనా కూడా పంపించేటప్పుడు ఖచ్చితంగా మెసేజ్ కూడా పంపించండి. గెట్ ఇన్ టు ద డెప్త్ ఆఫ్ ఇట్, గెట్ ఇన్ టు ద డీటెయిల్స్ ఆఫ్ ఇట్. ఎవడు చేశాడు, ఎక్కడ చేశాడు అనేది లోతైన ఎంక్వైరీ చేయండి. టేక్ ఎ డీప్ డైవ్ అండ్ డిస్ప్లే ఇట్. ఇటువంటి వాళ్ళు ఇటువంటి అన్యాయం చేస్తూ ఉన్నది డిస్ప్లే కూడా చేసే కార్యక్రమం కూడా చేయండి. సో దట్ ఇటువంటి చేయాలని అంటే ఎవరైనా భయపడే పరిస్థితిలోకి తీసుకొని పోవాలి. అది వెరీ వెరీ క్లియర్గా దట్ ఆల్సో యూ ప్లీజ్ మేక్ షూర్ దట్ ఎస్పీస్ ఫోకస్ ఆన్ దిస్. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ప్రాధాన్యతా పనులుగా గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్లు, అంగన్వాడీ సెంటర్లు, విలేజ్ క్లినిక్స్ చేపట్టాలన్నారు సీఎం వైఎస్ జగన్. ఒక మనిషికి లేదా ఒక ఏజెన్సీకి ఒక పని మాత్రమే అప్పగించాలని చెప్పారు. మార్చి 31లోగా అనుకున్న పనులని పూర్తి చేయాలని, దీనికోసం సూక్ష్మ స్థాయిలో కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని నిర్దేశించారు. గ్రామాల వారీగా ప్లాన్ ఉండాలని, ఈ పనులను టాప్ మోస్ట్ ప్రయారిటీగా తీసుకోవాలని స్పష్టం చేశారు సీఎం వైఎస్ జగన్. ఈ యూటిలైజేషన్ ఆఫ్ సర్వీసెస్ ఆఫ్ విలేజ్ ఇంజనీరింగ్ అసిస్టెన్స్ ఫర్ మెజర్మెంట్స్ రికార్డింగ్స్ and AEEs and DEEs for check measurements. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది జరిగితేనే యాక్టివిటీ స్పీడ్ అవుతుంది. ప్రతి గ్రామ సచివాలయంలోనూ వీ హ్యావ్ అ విలేజ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ హూ సర్వీసెస్ యూ నీడ్ టు ట్యాప్ ఇన్ అ బిగ్గర్ వే. దయచేసి ధ్యాస పెట్టండి. చెక్ మెజర్మెంట్స్, AEEs అండ్ DEEs చెక్ మెజర్మెంట్స్ చేయొచ్చు. ఇది ఖచ్చితంగా అంటే అన్లెస్ మీరు దగ్గరుండి మైక్రో లెవెల్లో ఇన్వాల్వ్ అయితే తప్పనిచ్చి ఇది జరగదు. సో ప్లీజ్ మేక్ షూర్. ఈరోజు జనవరిలో ఉండేది 90 days ఉంది. జాన్, ఫెబ్, మార్చ్ ఎంత అగ్రెసివ్గా ఉండగలిగితే ఎన్ఆర్ఈజిఎస్ మీద, ఎస్పెషలీ ఈ వర్క్స్ మీద అంత అగ్రెసివ్లీ మేలు జరుగుతుంది. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్లీజ్ ఫోకస్ ఆన్ దీస్ థింగ్స్. ఫిబ్రవరి చివరి నాటికల్లా నాడు నేడు కింద మొత్తం పనులు స్కూళ్లలో పూర్తి కావాలని, ప్రతి బిల్డింగ్ను ఒక యూనిట్గా తీసుకుని ఫోకస్ పెట్టాలని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ప్రొక్యూర్మెంట్కు ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో సమన్వయం చేసుకుని ముందుకు సాగాలన్నారు. అంగన్వాడీ సెంటర్ల నిర్మాణం కోసం పెండింగ్లో ఉన్న వాటికి స్థలాలను వెంటనే సేకరించాలని స్పందనలో తెలిపారు సీఎం వైఎస్ జగన్. అంగన్వాడీ సెంటర్లను ప్రీ ప్రైమరీ స్కూల్స్గా మార్చబోతున్నామని చెప్పారు. 6 ఏళ్లలోపు పిల్లలకు 85% మెదడు డెవలప్ అవుతుందని, అందుకనే వారి పట్ల అత్యంత శ్రద్ధ చూపిస్తున్నామని వివరించారు. బై ఫిబ్రవరి ఎండ్ కల్లా బిల్డింగ్స్ అన్నీ కూడా టోటల్గా కంప్లీషన్ స్టేజ్లోకి రావాలి. దట్ ఈస్ ద ఎజెండా విత్ విచ్ వీఆర్ వర్కింగ్. సో దీనికి సంబంధించి యూఆర్ లెఫ్ట్ విత్ ఈ రోజు నుంచి విండో చూసుకుంటే ఒక 60 days విండో కనిపిస్తూ ఉంది. 55 days విండో. ఈ 55 days విండోలో వాట్ ఎవర్ నీడ్స్ టు బీ డన్ షుడ్ బి కంప్లీటెడ్. దీనికి సంబంధించి క్లియర్ కట్గా ఎక్కడెక్కడైతే అవసరం ఉంది అనేది బిల్డింగ్ యాజ్ ఎ యూనిట్, ప్రతి బిల్డింగ్ యాజ్ ఎ యూనిట్ ఒక యూనిట్ కింద తీసుకొని మీరు ఫోకస్ పెడితే తప్పనిచ్చి ఇది కంప్లీట్ కాదు. సో ది జాయింట్ కలెక్టర్స్ హూ ఇస్ హ్యాండ్లింగ్ దిస్, జాయింట్ కలెక్టర్స్ డెవలప్మెంట్ and district collectors, iddaru kuda they should monitor this program on everyday basis. Indukante only 55 days. Indulo procurement, central procurement anedi, central procurement of supplies anedi oka item aithe most of it is that. Abi proper ga joint collectors development should coordinate with education and welfare departments and infrastructure development corporation.
గ్రామాల్లో బహుళ సదుపాయాల కోసం ఆర్బీకేల సమీపంలో అరెకరా నుంచి ఎకరా వరకు స్థలం కావాలని ముఖ్యమంత్రి తెలిపారు. గోడౌన్లు, కోల్డ్ స్టోరేజ్లు, డ్రైయింగ్ ప్లాట్ఫామ్, కలెక్షన్ సెంటర్, ప్రైమరీ ప్రాసెసింగ్ ఎక్విప్మెంట్, అసెయింగ్ ఎక్విప్మెంట్, ప్రొక్యూర్మెంట్ ఎక్విప్మెంట్ తదితర సదుపాయాల కోసం ఈ భూములు అవసరమవుతాయని అన్నారు ఆయన. జనవరి 31 నాటికల్లా ఈ భూముల గుర్తింపు పూర్తి కావాలని, అదేవిధంగా గ్రామాల్లోనే జనతా బజార్లు పెట్టాలి కాబట్టి దీనికి 5 సెంట్లు కావాలని చెప్పారు. ఈ కార్యక్రమాలతో వచ్చే ఏడాదిలో గ్రామ స్వరూపంలో పూర్తి మార్పు వస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. ప్రతి ఊర్లోనూ ఊరు కాంప్లెక్షన్ రాబోయే రోజుల్లో మారబడుతుంది. నెక్స్ట్ 1 year is going to be that change. Every village will have an English medium school. Every village will have a village clinic. Every village will have an RBK. Every village will have a Grama Sachivalayam with volunteers working. Every village will also have a Janta Bazaar. So the whole complexion of the village itself will take a facelift. Every village will have a pre-primary school. Anganwadis kuda maripotayi. So the whole village complexion total ga change avutundi. So it's very important that ee aspects meeda we apply our mind and energy. Every village lo ippudu ee multi purpose facility centers, whatever we are planning, RBKL pakkana, every village will have a go down. Every village will have a drying platform, cold storage, primary processing, assaying equipment, bulk milk cooling centers, అన్నీ కూడా అదే ఊర్లోనే కనిపిస్తాయి. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ దీనికి సంబంధించి ఆల్మోస్ట్ 10,235 కోట్ల రూపాయలకు సంబంధించిన ఫైనాన్షియల్ టైఅప్ కూడా ఆల్రెడీ చేసేసింది. ఆర్ఎండ్బికి సంబంధించి 31 ఎన్హెచ్ ప్రాజెక్టులు ఉన్నాయని స్పందనలో తెలిపారు సీఎం వైఎస్ జగన్. 915 కిలోమీటర్లకు సంబంధించి 9,571 కోట్ల ఖర్చుతో రోడ్లు నిర్మిస్తున్నామని వివరించారు. వీలైనంత త్వరగా దీనికి సంబంధించి భూసేకరణ పూర్తి చేయాలని స్పష్టం చేశారు. అపాయింటెడ్ డేట్ నుంచి 270 రోజుల్లోపు భూములను కాంట్రాక్టర్కు అప్పగించకపోతే కాంట్రాక్టరు డీస్కోపింగ్కు అడిగే అవకాశం ఉంటుందని తెలిపారు. అదేవిధంగా సుమారు 12,000 కోట్లతో కొత్త రోడ్ల పనులు కూడా శాంక్షన్ అయ్యాయని వివరించారు. వీటికి సంబంధించి కూడా భూసేకరణపై దృష్టి పెట్టాలని అధికారులకు తెలిపారు. 560 కోట్ల వ్యయంతో రోడ్ల రిపేర్లకు సంబంధించి ఈ నెల 10 లోపు టెండర్లు పూర్తి చేస్తామని, ఈ పనులపైన కూడా పూర్తిగా దృష్టి పెట్టాలని నిర్దేశించారు. గత ప్రభుత్వం చివరి 2 సంవత్సరాలు రోడ్లను పట్టించుకోలేదని, మనం అధికారంలోకి వచ్చిన తర్వాత భారీ వర్షాలు పడ్డాయని ముఖ్యమంత్రి వివరించారు. దాంతో రోడ్లు దెబ్బతిన్నాయని, ఈ సంవత్సరం అంతా మరమ్మతులపైన దృష్టి పెడుతున్నామని చెప్పారు.